శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యాక్చువల్‌గా నాకొక ఇన్సిడెంట్ తట్టేస్తూ ఉందనమాట మైండ్‌లో. ఎట్లా బయటికి తీయాలో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో ఎంత వరస్ట్ అయిపోతున్నారంటే కొంతమంది వ్యూస్ కోసం అయ్యుండొచ్చు, మేమే ముందు కవర్ చేయాలన్న క్యూరియాసిటీ అయ్యుండొచ్చు, మా ఛానల్‌లోనే రావాలి అన్న ఇదయ్యుండొచ్చు గానీ, అసలు అవతల వాళ్ళ సంసారంలో ఈళ్ళ ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. రీసెంట్‌గా కవల పిల్లలు పుట్టారు 'రామ్ చరణ్' గారు అండ్ 'ఉపాసన' గారికి. ఆళ్ళేదో పిల్లలు పుట్టిన ఆనందంలో వాళ్ళుంటే, ఈళ్ళు మధ్యలో పోయి మైకులు పెట్టి కవర్ చేసి ఎలా ఉంది మీకు? మీకు పిల్లలు పుట్టారా? పిల్లలు పుడితే ఎలా ఉంటది? హ్యాపీగానే గదా ఉంటుంది. సో, దట్టు గూడా 'రామ్ చరణ్' గారు వాళ్ళ పాపని తీసుకెళ్ళేటప్పుడు కార్‌లో నుంచి హాస్పిటల్ లోపలికి అసలు ఆ పాప ఉందన్న మినిమమ్ డీసెన్సీ లేదు, ఇంగితం లేదు. అట్లే మీద పడిపోతున్నారు. మైకులు తీసుకొని, కెమెరాస్ తీసుకొని అని ఎంత కవర్ చేసినా గూడా ఆ పాప ఫేస్ చూపియాలనో ఏమో! ఇప్పుడు ఆ పాప ఫేస్ చూస్తే మీకేమొస్తది? ఏం రాదు గదా! సో, అట్లా ఇది చేసేసారనమాట. ఆయన్ని అట్లా క్రష్ చేసేసారు. లాస్ట్‌కి సోషల్ మీడియా అంతా ఇన్‌స్టాగ్రామ్ అయ్యుండొచ్చు, ఎఫ్‌బీ అయ్యుండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో క్లింకారా ఫేస్ రివీల్. క్లింకారా చూసారా ఎలా ఉందో? అంచు అమ్మమ్మ పోలిక, అచ్చు అమ్మ పోలిక, ప్రిన్సెస్ అని చెప్పి పోస్ట్‌ల మీద పోస్ట్‌లనమాట. ఆ వ్యూవర్‌షిప్స్ కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారనేది నాకు తట్టేస్తుందండి. దీని మీద ఏం మాట్లాడతారు? ఇది ఇప్పుడు కాదు, యాక్చువల్‌గా సోషల్ మీడియా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న రోజుల్లో ఒక పెద్ద అటాక్ జరిగింది. ఐశ్వర్య రాయ్ గారు మనకు ఇండియాలోనే అందగత్తె అని అందరూ బాగా ఆరాధించే వ్యక్తి. ఆవిడకు పెళ్ళయింది. సరే, పెళ్ళైన తర్వాత సంతానం కలిగింది, కూతురు పుట్టింది. ఇంకో ఐశ్వర్య రాయ్ పుట్టిందా? ఈ అంత అందమైన అందాల రాశికి ఇంకెంత అందమైన కూతురు పుట్టిందా అన్న ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో అందరికీ. అదేం ఇంట్రెస్ట్? సరే పోన్లే, మీకేదో కలిగింది ఇంట్రెస్ట్. ఓ రోజు ఆమె ఫేస్ రివీల్ అయిన తర్వాత ఆవిడ్ని అందరూ ఆ పిల్లని కూడా చూడకుండా, మీ అమ్మ అందం నీకు రాలేదు, నువ్వు అట్లు ఉన్నావు, నువ్వు ఇట్లు ఉన్నావు, నీ ముక్కు ఇట్లుంది, నీ మూతి ఇట్లుంది, మీకెందుకు, మీరెవరు అసలు? అప్పుడు ఇంకా సోషల్ మీడియా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడంత లేదు, ఇప్పుడు ఇంకా ఏఐ కూడా వచ్చేసింది. అప్పుడు ఇంతే. ఇప్పుడు ఏఐ ఎట్లా చెయ్యి ఫోటో ఇస్తే చాలు, ఆ ఒళ్ళు మొహం అదే ఇచ్చేస్తుంది. ఈ చెయ్యి ఒక ఫార్మేట్ చెప్పేసామంటే దాంట్లో ఇచ్చేస్తుంది మొత్తం. ఈ చెయ్యి గల మనిషి మూతి ముక్కిలా ఉంటది అని, అదేందో మరి అది కూడా వాడేస్తున్నారు. ఇప్పుడు ఆరాధ్య మొన్న రీసెంట్లీ వెళ్ళి హైకోర్టులో అదేదో పెట్టుకుంటే తప్ప చాలా కంప్లైంట్ కూడా ఇచ్చుకుంది తన మీద, ఎవరు రాయకూడదు అని. తర్వాత చాలామంది తీసుకున్నారులే ఇలాంటివి. అండ్ నెక్స్ట్ తర్వాత రోజా గారు రాజకీయాలకు వచ్చి బాగా మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మాయిని ట్రోల్ చేశారు. నెక్స్ట్ సురేఖ వాణి గారు డ్యాన్స్లు వేసినప్పుడు వాళ్ళ అమ్మాయిని ట్రోల్ చేశారు. అట్లా పిల్లల జోలికి వెళ్తున్నారు. సెలబ్రిటీ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, వీళ్ళకి కావాలి. అనసూయకి పెళ్ళైందట, పిల్లలు ఉన్నారంట అని తెలుసుకుంటే అనసూయ పిల్లలు ఎలా ఉంటారు, వీళ్ళకి ఎవరి పోలికి వచ్చింది, ఎందుకు వచ్చింది, అదొకటి. మహేష్ బాబు గారి పిల్లల మీద కూడా ఇంట్రెస్ట్ అలాగే చూపించారు. ప్రతి ఒకరిని ఎవరిని వదలలేదు మా సెలబ్రిటీలలో, ఎవరిని వదల. తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రామ్ చరణ్ గారికి 2-3 years బిఫోర్ క్లింకారా జననం అయినప్పుడు మొత్తం మీడియా అంతా ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది అని. సరే, మొత్తానికైతే అక్కడి నుంచి వచ్చేసాం, అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే ఆ పాప ప్రైవసీ అది కాపాడుతా ఫేస్ ఇప్పటిదాకా రివీల్ చేయాల. ఇంకా మొన్న ఆయనకి ట్విన్స్ పుట్టారట అని తెలిసినప్పుడు అసలు అక్కడ ట్విన్స్ పుడుతున్నారట అని చెప్పి ఒక లీఫ్లెట్ వైరల్ అయ్యింది. అందరు రావాలా, ఆమెకి ఏ రోజు డెలివరీ ఆ ముందు నైటే రావాలా. ఓవైపు టట్టర డప్పులు కొట్టేవాడు, ఇంకొకటి పిప్పి ఉదేవాడు, ఓ పక్క విన్యాసాలు చేసేవాడు, ఇంకొకరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు. ఇంకో మీడియా. అది ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? జాతర అది కాదే, ఒక ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఈవెంట్ అది. ఒక ఫ్యామిలీ, అది సెలబ్రిటీ ఫ్యామిలీయా నార్మల్ ఫ్యామిలీ మనకు అనవసరం. ఒక ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఈవెంట్. ఆ ఫ్యామిలీని మేమందరం ఎప్పటి నుంచో అభిమానిస్తున్నాం, మీరు చూపండి అని రిక్వెస్ట్లు పెట్టుకుంటే సరేనండి, ఒక రోజు ఒక దగ్గరికి రండి, వి విల్ రివీల్ అనో, లేకపోతే ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో పోస్ట్ చేసుకుంటారు, దీస్ ఆర్ మై ట్విన్స్ ఆర్ వాట్ ఎవర్ దే లైక్.
అట్లా కాకుండా ఇబ్బంది పెట్టేశారు. సరే ఈ ట్విన్స్ సంగతి వదిలేద్దాం, ఇప్పుడే పుట్టారు కాబట్టి హాస్పిటల్లోనే ఉంటారు. మరి ఆల్రెడీ పుట్టిన ఆవిడ వచ్చింది, 2 ఏళ్ల నుంచి దాస్తున్నారు. మీద పడి రక్కి రక్కి అసలు అంటే ఏంటి, లాగి పడేస్తారా? పొర్రపాటున ఒకసారి గమనించు, బై ఇన్ ఛాన్స్ ఆయన ఒకవేళ పడ్డా అక్కడ ఏమన్నా తొక్కిసలాట జరిగిన అందరు ఇట్లా వచ్చేసారు మీదికి. అవును. ఏం జరుగుతుందో తెలియట్లా. అండ్ ఆ మొహం కూడా రివీల్ అయిందని, ముక్కి ఇట్లుంది, మూతి ఇట్లు, మళ్ళీ వర్ణన. ఇది దానికి ఈ పోలిక మమ్మీది, ఈ పోలిక ఇలా ఉంది చూసారా, ఇది డాడీది, ఇది అమ్మమ్మది, ఇది ముత్తాతది. ఏంటది అసలు? ఏమనుకుంటున్నారు? మనుషులా ఇంకేమన్నా? మనం అసలు మనిషి పుట్టుకే పుట్టామా చెప్పు? ఇంకేమన్నా అలా ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి బతికేస్తున్నారా? మంచినీళ్ళే తాగుతున్నారా? వీళ్ళు అభిమానులు అంటారా? వీళ్ళని ఎవరినన్నా వీళ్ళు అభిమానులు అంటారా? అభిమానులు అంటే ఎలా ఉంటారు? నువ్వు వాళ్ళని అభిమానిస్తున్నావు, వాళ్ళ మీద నీకు అభిమానం ఉన్నప్పుడు ఆ అభిమానం మొహంలో కనిపిస్తుంది, ఒంట్లో కనిపిస్తుంది, ప్రతి చోట కనిపిస్తుంది. ఎట్లా మా స్టార్ ఇట్లా పైకి ఇట్లా చెయ్యూపితే చాలు అని సంబరపడే వాళ్ళు ఉంటారు అభిమానులు. ఆయన సినిమా 1,00,000 సార్లు చూడాలనుకుంటారు అభిమానులు. ఆంధ్ర కింగ్ తాలూకా చూడలే, నిన్ననే కదా ఓ సినిమా వచ్చిపోయింది. అప్పుడెప్పుడో నేనింతే కూడా చూశారు. దఫాలుగా హిందీ ఇండస్ట్రీలో అండ్ తమిళ ఇండస్ట్రీలో మీరు పోయస్ గార్డెన్కో అక్కడికో వెళ్తే, మన్నత్కో జన్నత్కో వెళ్తే, వారానికి ఒకసారి షారూఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ వచ్చి అందరికి ఇలా ఇలా అంటాడు. చెప్తారా వాళ్ళ హౌసెస్ దగ్గర? అవును, బాగుంటది అవన్నీ చూడ్డానికి. ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే వదలరు, తిరుమల కొండ మీద కనిపిస్తే వదలరు. అంటే ఈ జన్మకి ఇప్పుడు వదిలేసి మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో దొరకరు. అరే రా, వీళ్ళ ముట్టుకోవాలి, ఎట్లుంటారో వీళ్ళ ఒళ్ళు. ఇంకా రక్కి చూడండి, సెలబ్రిటీల బ్లడ్లు ఏ కలర్ లో ఉంటాయో ఏమో మరి. సరే మనకులాగే వాళ్ళకు కూడా రెడ్ కలర్ లోనే ఉంటుందా? ఇంకేమైనా కొత్త కొత్త రంగుల్లో ఉంటుందా? అందుకే వాళ్ళు అంత తెల్లగా ఉంటారా? ఈ పిచ్చి పిచ్చి కోరికలు ఎందుకు వస్తాయి? వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీలాగే వాళ్ళు మనుషులే. మీకు తెర మీద కనబడమే పాపం అయితే చెప్పండి, కనబడరు అంతే. ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇప్పుడు సమంత జిమ్లో నుంచి దిగుతుంటే ఇట్లా బండి ఎక్కుతుంది, రెడీగా ఉంటారు అక్కడ. సమంత జిమ్కి వెళ్ళింది, ఇప్పుడే వెళ్ళింది, రోజు ఈ టైంకి వస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయినా వాళ్ళు ఎప్పుడెప్పుడు గేట్ బయట దాడతారని ఇట్లా అక్కడ ప్రతి చోట, ఒక దగ్గర 2 చోట్ల అని చెప్పట్లేదు కానీ ప్రతి చోట ఉన్నాయి ఇవి. అండ్ ఎక్కువ అభిమానులు ఉన్న పెద్ద పెద్ద స్టార్లకైతే ఇంకా ఉంది ఈ ప్రాబ్లం ఇది. వాళ్ళు పొరపాటున చిదిరించుకుంటేనే వెంటనే విలన్లే ఇంకా వాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు దగ్గరికి వెళ్తావు, నువ్వే ముట్టుకుంటావు, రక్కుతావు, వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్కన్వీనియంట్ ఉంటే పొరపాటున అరిచినా కొట్టినా ఈయన పెద్ద సైకో, కొట్టేస్తాడు, అరిచేస్తాడు, మళ్ళీ వీళ్ళకి అనుకూలంగానే అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. ఆవిడెవరు పాపం, జయా బచ్చన్ గారి వీడియోలు చాలా చూశాను నేను. ఆమె ఏదో మంచి తయారై షాపింగ్కి వెళ్తుంటే ఇట్లా ముట్టి జుట్టు ముట్టి ముక్కు ముట్టి మూతి ముడితే ఆవిడ నచ్చలా, దూరంగా ఉండమంటే తప్ప. ఈమెకి ఎంత పోగరో అంటే ఏంటి, నేను ముట్టుకోవాలా కంపల్సరీ? ఆర్టిస్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఏమన్నా? ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని ముట్టుకొని విండో షాపింగ్ చేసి చూడటానికి ఏముంది అది? ఆవిడ బట్టలేమి చార్మినార్లోనో లేకపోతే ఏ మ్యానిక్విన్కో వేసి లేవు, ఒక మనిషి ఒంటికి ఉన్నాయి. నువ్వు అలా ముట్టొద్దు. ఎవరికైనా ఇన్కన్వీనియంట్ ఉంటుందమ్మా ఒకరు ముడుతున్నారు అంటే, ఎవరికైనా ఉంటుంది, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇప్పుడు మొన్న ఎవరు ఆ హీరోయిన్ నిధి మీద పడ్డప్పుడే ఓ ఆడోళ్ళు అయితే ఇలా పడతారా అన్నాం. ఇప్పుడు రామ్ చరణ్ మీద కూడా పడ్డారే. ఎవరున్నా వీళ్ళు పడాలి కంపల్సరీ, రూలు. ఏమనంటే అభిమానులు, ఫ్యాన్స్, వీఆర్ ఫ్యాన్స్, మేము లేకపోతే మీ సినిమాలు ఎక్కడ మాట్లాడుతాడు వాడు. వాళ్ళని అడిగితే మేము చూస్తున్నాం కాబట్టి మీరు సెలబ్రిటీలు అయ్యారు తెలుసా అంటే, నువ్వేదో బిచ్చం పడేస్తే వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు, నువ్వు వచ్చి మీద పడి రక్కాలా చెప్పు? అట్లాగే మాట్లాడుతున్నారు. తగ్గట్లా, ఎక్కడ తగ్గట్లా. మా వల్లే మీరు అంట, నీ బొంద, మీ వల్లే వాళ్ళు కూడా కష్టపడి సినిమాలు రిలీజ్ చేసినా మీరు చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. మరి అదే సినిమా బాగాలేకపోతే నిమిషాల్లో చెప్పేస్తారా బాగాలేదు సినిమా, వేస్ట్. మరి ఇట్లా ఉంది పరిస్థితి. బట్ ఏదేమైనా సెలబ్రిటీల మీదకి వెళ్ళి ఈ రక్కీ తొక్కేవి మానుకుంటే బెటర్. ఎక్కడ కనిపించినా, తిరుమల కొండెక్కినా, ఎయిర్పోర్ట్లో కనిపించినా, జిమ్ములలో కనిపించినా, వాళ్ళు మనుషులే. వాళ్ళకు కూడా కొంచెం బయట ప్రపంచం చూసే హక్కు ఉంది మీలాగే. వాళ్ళ పిల్లల ప్రైవసీ కాపాడుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళకన్నా ప్రతి ఒక్కరిని మీకు ఇది వీళ్ళని చూపాల్సిన అవసరం లా. వాళ్ళు ఎప్పుడన్నా, ఇప్పుడు సితారా ఉంది, మోడలింగ్ రంగంలోకి వచ్చింది, జ్యువెలరీ యాడ్ చేసింది, అట్లా వాళ్ళు వచ్చినప్పుడు చూడండి. ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, తను వాళ్ళంతటి వాళ్ళు ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు. ఇప్పుడు మంచు లక్ష్మి వాళ్ళ పాప ఉంది, వాళ్ళంతటి వాళ్ళు ఫోకస్ అయ్యారు.
హరియానా వివియానా సినిమా చేశారు. అందరు పిల్లలు ఉన్నారా, వాళ్ళకి కనబడాలన్న ఉత్సాహం ఉన్నప్పుడు మీరు చూసి ఓకే అనండి. వాళ్ళకి ఆ ఇది లేనప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి బలవంతంగా మొహం చూసి ఇది ఇట్లుంది అనే హక్కు ఎవరికీ లేదు. నెక్స్ట్ డే వచ్చేస్తది ముక్కు నానమ్మ పోలిక, అదే. కళ్ళు చిరంజీవి గారి అది పోలిక. ఈడే డీకోడ్ చేయాలి, అవన్నీ అదే అదే ఆ. వీడే డీకోడ్ చేయాలి.